జనరల్‌గా మాస్ డైరెక్టర్ అని ఒక బ్రాండ్ వచ్చింది కానీ బోయపాటి గారు ఫ్యామిలీ డైరెక్టర్ అండి. అబ్సల్యూట్లీ. భద్రా నుంచి చూసుకుంటే ఆయన మాక్సిమం ఫ్యామిలీ సినిమాలు తీశారు. అవును. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ కదా. సో మీరు ఈ విద్యని ఎలా కనిపెట్టారు? అంటే నిజంగానే ఒకరొక టచ్ చేస్తే మాస్ ఎక్కువ ఎలివేట్ చేస్తే ఫ్యామిలీ కంటెంట్ తగ్గిపోతుంది. బట్ మీరు ఎమోషన్స్ని మిక్స్ చేస్తూ రెండింటిని ఇలా సమానంగా ఉంచుతారు. నేను ఒకటే నమ్ముతానండి, మన ఇండియన్, మన తెలుగు వారి బ్లడ్లో ఉన్నది ఒక హ్యూమన్ ఎమోషన్. ఇది మాత్రం ఎన్ని తరాలు, ఎంత పాష్, ఎంతమంది ఏ స్థాయికి వెళ్ళినా సరే, ఎంత పాష్ లైఫ్ వచ్చినా, ఎంత వెస్ట్రన్ కల్చర్ వచ్చినా, ఏది వచ్చినా సరే, మన హ్యూమన్ ఎమోషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డామినేట్ చేయలేదండి. కరెక్ట్. దాన్ని నేను నమ్ముతాను. నాకు చేతనైంది సొసైటీకి మంచి చేయడం, మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయదు. సో అందుకే నా హ్యూమన్ ఎమోషన్ మాత్రం వదిలిపెట్టండి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఫ్యామిలీ మ్యాన్ అండి. అవునండి. కుటుంబంలో ఎవరెవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, మీరు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం, అటెండే కాదు చేయడం కూడా, అదే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ బాధ్యత మీ పైకి తీసుకుంటారు. అలాంటి మీకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఈ ఎమోషన్స్ ఓకే. సో రామ్ చరణ్ గారిని ఎలా కనెక్ట్ చేశారు? అండ్ మీ ఐడియా అడిగారండి, చాలా కరెక్ట్ మాట అడిగారండి. నేను చెప్తానండి, ఇది గ్యారంటీ చెప్పాలి. ఇప్పుడు నా గురించి మీరు ఎంత చెప్పారో నేను ఒక్క విషయం చెప్తానండి. ప్రతి ఆర్టిస్ట్లోనూ అన్ని వేరియేషన్స్ ఉంటాయండి. అలానే చరణ్ బాబులోనూ అన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. కానీ వాళ్ళల్లో ఇప్పుడు మీరు మాట్లాడిన కొన్ని రియల్లీ వాళ్ళలో నాటుకుపోయి ఉన్నాయండి. ఎలా అంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఉపాసన గారు ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. అసలు వదిలిపెట్టారు, కాళ్ళు పట్టుకుని అలా కూర్చొని ఉంటారు. మొత్తం ఎటు వెళ్ళినా పిల్లల్ని తీసుకుని వస్తారు. తను కూడా ఓకే. ఏదైనా షూటింగ్కి ఎవరైనా రావాలంటే సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు మొత్తం, అంటే అసలు ఉండాల్సిన ఈ సినిమాలో ఉన్న యాంబియన్స్ అంతా ముందు వాళ్ళ ఇంట్లోదేనండి. అదే తీసుకొచ్చి కనెక్ట్ చేసామండి. సో అది లేకపోతే, బాడీలో అది లేకపోతే చిన్న ఫోర్స్ అండ్ ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తుంది. మీరు తందానే సాంగ్ చూడండి, ఫ్యామిలీ సాంగ్, అసలు తను మోస్తున్నట్టుంటుంది మొత్తం. కారణం ఏంటంటే బేసిక్గా ఇంట్లో కూడా తను అలానే ఉంటాడు కాబట్టి. ఇందులో హార్స్ పైన